శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధీనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరంలో మీన రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచారం మూలకంగా ఈ గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నారు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మీనరాశి కిందికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మీనరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా ది, దు, షం, ఝ, థ, దే, దో, చ, చి అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు, వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మీనరాశి కిందికి వస్తారు. ఇక ఈ క్రోధీనామ సంవత్సరంలో మీనరాశి జాతకులకు అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజావమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజావమాన మూలకంగా మనకు రాబడి, ఖర్చు, గౌరవ మర్యాదలు, అపకీర్తి, కీర్తి ప్రతిష్టలు, సక్సెస్ రేటు, ఫెయిలియర్సు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అనేటువంటి విషయం స్థూలంగా మనకు తెలుస్తుంది. అయితే మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం బాగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. ఇది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయము. కనుక ఆదాయం మీకు ఇబ్బంది లేదు. వ్యయం తక్కువగా ఉంది కనుక మీరు సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాజపూజ్యం 2, రాజావమానం 4 ఉంది. అంటే పూజ్యము, గౌరవ మర్యాదలు, సంఘంలో మిమ్మల్ని గుర్తించడము ఇలాంటి విషయం తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. విమర్శలు, అపకీర్తి, అపనిందలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంది, ఫెయిలియర్స్ ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఒక లెసన్గా మనం తీసుకోవాలి. ఈ నంబర్స్ని 2, 4, పూజ్యం 2, అవమానం 4 గనక మీరు కొంత శ్రమించి మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే సక్సెస్ రేట్ పెరిగేటువంటి అవకాశము ఉంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. దానిపై మనస్సు నిలపండి. అంటే ప్రతి పనిని కూడాను శ్రద్ధతో మనస్సు నిలిపి చేయండి అనేటువంటి విషయం మనకు ఈ సంఖ్య మూలకంగా తెలియజేస్తుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా గురు భగవానుడు 22/4/2023 నుండి 1/5/2024 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశిలో గురు సంచారము మీనరాశి వారికి ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానంలో సంచరించడము అనుకూలం. అంటే ఇది 1-5 వరకే ఉంది. అంటే ఉగాది తర్వాత దాదాపు 1 నెల రోజుల వరకు మంచి స్థానంలో గురు సంచరిస్తున్నాడు. గురు భగవానుడి యొక్క అనుగ్రహము 1 మే వరకు ఉంది. ఈ 1 మే వరకు గురు సంచారం మూలకంగా ఏం జరుగుతుంది అని అంటే మీకు
ధార్మికమైనటువంటి కార్యాలపై మనస్సు నిలుపుతారు. ఆధ్యాత్మికత వైపుకు మనస్సు వెళుతుంది. సహాయ సహకారాలు చేస్తారు. మంచి పేరును సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తదనుగుణంగా గుర్తింపు లభిస్తుంది. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల మూలకంగా ధనము వ్యయమవుతుంది. అయినప్పటికీ శుభకార్యాలు చేస్తారు, సంతోషంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలపై మనస్సు నిలుపుతారు. శుభకార్యాలకు వెళుతారు. పిల్లల చదువు విషయంపై మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక చదువులో ఉన్నటువంటి విద్యార్థులకు కూడాను బాగా కలిసి వస్తుంది. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. మంచి సంస్థలలో మీకు ప్రవేశం లభిస్తుంది. ఇక కుటుంబంలో కూడాను సౌఖ్యంగా ఉంటారు. సంతోషమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. పలుకుబడితో మీకు చాలా పనులు నెరవేరుతాయి. చెయ్యి వృత్తి సంతృప్తిగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. ఇవన్నీ కూడాను ద్వితీయ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా జరుగుతుంది. ఇది 1/5/2024 వరకు ఉంది. ఇక 1/5/2024 తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలో సంచరించడము మీనరాశిలో జన్మించినటువంటి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానం ప్రతికూలం. తృతీయ స్థానంలో సంచరించడం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనంటే, చేసేటువంటి వృత్తి లోపల పనివారితో ఇబ్బందులు, మన మాట వినకపోవడము, వారి మూలకంగా మనకు పని లోపల ఆటంకాలు, ఆలస్యము జరగడము. ఇక వృత్తిలో మార్పు కనబడుతుంది. తృతీయ స్థానము బాధక స్థానం. అంటే మనకు చేసేటువంటి పని లోపల శ్రమాధికం మూలకంగా మానసిక ఇబ్బందులు, బాధలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి మూలకంగా ఏమనిపిస్తుంది అనంటే, ఈ వృత్తి వదిలిపెట్టేద్దాం, వేరే వృత్తిలోకి ఎంటర్ అవుదాము అనేటువంటి ఒక ఆలోచన కూడాను వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక వృత్తి లోపల మార్పులు కనబడుతున్నాయి. జాగ్రత్తగా మీరు స్టెప్స్ తీసుకోండి. స్నేహితులు, బంధువులతో కలహాలు ఉంటాయి. ఆత్మీయులతో ఇబ్బందులు, మనస్పర్ధలు, వీటిని జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయండి. ఇక శారీరక శ్రమ మట్టుకు తప్పదు. అనవసరమైనటువంటి విషయాలపై ఆలోచన, చిన్న పని కొరకు కూడాను మనం 10 సార్లు వెళ్ళవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. తద్వారా మనకు శారీరక, మానసిక శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి. ఆర్థిక భారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఇక్కట్లు తప్పవు. అధికారుల విమర్శలకు గురి అవుతారు. రాజకీయ కోర్టు వ్యవహారాల్లో ఆటంకాలు, అనవసరమైనటువంటి ఖర్చులు. కొంతమంది స్నేహితులను మీరు దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి స్పర్ధలతో. ఇక ఉద్యోగస్తులకు ప్రతికూల ప్రాంతాలకు బదిలీలు గోచరిస్తున్నాయి. అధికారులతో మనస్పర్ధలు ఇలాంటివి తృతీయ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా ఇవన్నీ కూడాను జరిగి మనకు ఒక అసంతృప్తి, బాధ అనేటువంటిది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కనుక దీన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. 1కి 4 సార్లు ఆలోచించి పనులు చేసుకున్నట్టయితే వీటన్నిటిని కూడాను రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ అనర్థాలను తగ్గించుకునేటువంటి అవకాశాలు మీ చేతిలో ఉంటాయి. ఇక శని భగవానుడు, 2వ ప్రధానమైనటువంటి గ్రహ శని, 17/1/2023 నుండి 29/3/2025 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము మీనరాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానము ఏలినాటి శని అన్నమాట. ద్వాదశ స్థానంలో సంచరించడము 12, 1, 2 ఈ 3 స్థానాలు కలిపి ఏలినాటి శని 12వ స్థానంలోకి ఎంటర్ అయ్యాడు. 17 జనవరి 2023 నుండే మనకు శని ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు.
ద్వాదశ స్థానంలో శని సంచరించడం మూలకంగా అపఖ్యాతి, గౌరవ మర్యాదలు తగ్గుతాయి. సమాజంలో మనకు ఉన్నటువంటి పేరు భంగం వాటిల్లుతుంది. కనుక కొంత జాగ్రత్తగా మనం పనులు చేయాలి. అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్లకుండా, తలదూర్చకుండా, మధ్యవర్తిత్వం వహించకుండా ఉండాలి. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆర్థిక నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ద్వాదశ స్థానం వృధా ఖర్చును సూచిస్తుంది. ఫోర్స్డ్గా మనకు ఖర్చులు ముందుకు వస్తాయి. తప్పని పరిస్థితిలో మనము ఖర్చు పెట్టవలసి వస్తుంది. కనుక దాన్ని ముందుగానే మీరు ఆలోచించుకొని ప్రణాళికలు వేసుకోండి. ఇక పనివారితో ఇబ్బందులు తప్పవు. అధికారులకు ఆఫీసులో తనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వారితో మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక కొన్నిసార్లు మనము అన్నిటికీ కూడాను తల ఒగ్గి ప్రవర్తించవలసినటువంటి సమయం ఏర్పడుతుంది. సంయమనంతో ఇవన్నీ కూడాను మీరు హ్యాండిల్ చేసుకోవాలి. సంయమనము కూడాను లోపిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. పని మూలకంగా ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా శారీరక మానసిక ఇబ్బందులకు గురి అవుతారు. సమయానికి భుజించకపోవడము, ఆహార నియమాలను పాటించకపోవడము, ఓవర్లుక్ చేయడం మూలకంగా మీకు ఇబ్బందులు తప్పవు. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యానికి మీరు ఈ సమయంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. అనవసరమైనటువంటి కలహాలలోకి వెళ్లకుండా ఉండండి. ఇలా శని భగవానుడు కూడాను మనకు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇక రాహువు 29/11/2023 నుండి 18/5/2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో రాహువు సంచారము ప్రతికూలం, జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో రాహు సంచారం కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఏంటంటే పనుల మూలకంగా మనకు శ్రమాధికము, శారీరక శ్రమ తప్పదు. తద్వారా మీకు ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. వర్క్ సమయంలో మీరు చేయలేకపోతారు. అన్యమనస్కంగా పనులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతి విషయంలోనూ మీరు అతిగా ఆలోచించే మనస్తత్వం డెవలప్ అవుతుంది. ఇది మంచిది కాదు. ఎంతవరకు అంతవరకే ఆలోచించాలి మనం. అతిగా ఆలోచించడం మూలకంగా మనకు ఒరిగేది ఏమీ లేదు. కేవలం అనారోగ్యం తప్ప పనుల లోపల మనకు అతిగా ఆలోచించడం మూలకంగా సక్సెస్ ఏమీ ఉండదు. ఎంతవరకు అంతవరకే ఆలోచించండి. ఆలోచించిన విషయాన్ని అమలు చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేయకుండా కేవలము ఆలోచిస్తూ అస్తమానం కూర్చున్నట్టయితే మీకు శారీరక మానసిక ఇబ్బందులు తప్ప మీకు ఫలితం ఏమీ ఉండదు. ఈ రాహు మూలకంగా అదే క్రియేట్ చేస్తాడు. అనవసరమైనటువంటి ఆలోచనలను క్రియేట్ చేస్తాడు. కనుక దాన్ని మీరు కట్ డౌన్ చేసుకోండి, తగ్గించుకోండి. ఇక భయాందోళనలకు గురి అయ్యేటువంటి స్థితినికి తీసుకువస్తాడు. అంటే సక్సెస్ రేట్ లేకపోయేటప్పటికీ చేసినటువంటి పనులు ఆలస్యము, విఘ్నాలు, సమయానికి కాకపోవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా వృధా ఖర్చులు, అంటే మనకు అనవసరంగా వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి. అస్తమానం ప్రయాణాలు చేయడము లాభమేమీ ఉండదు. తద్వారా మనకు అలసట, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక రాహు భగవానుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఇక కేతువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కన్యా రాశిలో కేతువు సంచరించడము మీనరాశి వారికి సప్తమ స్థానం అవుతుంది. అంటే సప్తమ స్థానంలో కేతువు సంచారం కూడాను ప్రతికూలంగా ఉంది. సప్తమ స్థానంలో ముఖ్యంగా కేతువు ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్తో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. వారితో వైషమ్యాలు కొని తెచ్చుకోకూడదు. ప్రతి విషయాన్ని కూడాను
వారితో చర్చించి మీరు నిర్ణయాలు తీసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. లేని పక్షంలో అనవసరమైనటువంటి తర్జన భర్జనలు, విమర్శలు, వాగ్వివాదాలు వీటన్నిటిలోకి వెళ్ళడం మూలంగా వ్యాపారం ముందుకు జరగదు. చివరికి పెట్టుబడులు నిరర్థకమవుతాయి, లాభం ఉండదు, నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కనుక మీరు చేయవలసింది ఏంటంటే పార్ట్నర్స్తో సఖ్యతగా ఉండండి, అన్యోన్యతను పెంపొందించుకోండి. ఇక భార్యా పిల్లలతో కూడాను ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల్లోకి వెళ్ళకండి. ఎంతవరకు అంతవరకే ఆలోచించండి. అయినంత వరకు పాజిటివ్ దృక్పథంతో వెళ్ళండి. ఫలితము అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అనుకొని మీరు ద్విగుణీకృతమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టండి. అంటే పాజిటివ్ దృక్పథం అనేటువంటిది మనిషికి ఒక స్థైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి అది అలవర్చుకోండి. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, అధైర్యము ఇలాంటివన్నీ కూడాను కేతు మూలకంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో మీనరాశి వారికి మొదటి ఒక్క నెల అంటే ఏప్రిల్ 9 నుంచి మే 1వ తారీఖు వరకు గురు భగవానుడు అనుకూలంగా ఉన్నాడు 2వ స్థానంలో. దాని తర్వాత గురు మొత్తం కూడాను తృతీయ స్థానంలో, బాధక స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ద్వాదశ స్థానంలో శనైశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు. జన్మస్థానంలో రాహు ప్రతికూలంగా ఉన్నాడు. సప్తమ స్థానంలో కేతు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది మీనరాశిలో జన్మించినటువంటి వారికి. కనుక మీనరాశి జాతకులు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే గురు భగవానుణ్ణి సంతృప్తిపరచడానికి మీరు మాతాపితృవులను సేవించండి. ప్రతినిత్యం కూడాను వారికి సపర్యలు చేయండి. వారి యొక్క బాగోగులు, వారి యొక్క శారీరక స్థితి, ఆరోగ్య స్థితి, ఆలోచనలు ఇవన్నీ కూడాను మీరు షేర్ చేసుకోండి, పాలు పంచుకోండి, యోగక్షేమాలు తెలుసుకోండి. ఆ తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం మూలకంగా వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది, వారి ఆశీర్వచనం మీకు లభిస్తుంది. తల్లిదండ్రులు ప్రథమ గురువులు గనక ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము తల్లిదండ్రుల మూలకంగా మీకు లభిస్తుంది. సద్గురువులను సందర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రతినిత్యం కూడాను దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకోండి. గోమాతను సేవించండి. శనిగలు, పసుపు పచ్చ వస్త్రము దానం ఇవ్వండి. పుష్యరాగాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శనైశ్వరుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, ఏలినాడు శని. శని ప్రీత్యర్థమై మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ దేవాలయానికి ప్రతి శనివారం వెళ్ళి ఆ శనైశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది నవగ్రహం లోపల. ఆ శనైశ్వరుడి యొక్క విగ్రహం పైన నువ్వుల నూనె, ఒక 3 సార్లు నువ్వుల నూనె పోసి ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కొని రండి. నల్లటి వస్త్రము, నల్లటి నువ్వులు దానం ఇవ్వండి. ఇంద్రనీలము జాతిరత్నాలలో ఉంటుంది, దాన్ని ధరించండి. ఇక నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 19 సార్లు జపించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ గ్రహస్థితి బాగలేనప్పుడు అధైర్యం అనేటువంటిది వస్తుంది మనిషికి. కనుక ఆంజనేయ స్వామి మీ లోపల ఆత్మస్థైర్యాన్ని నిలుపుతాడు. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయంలో ఏకాగ్రతతో మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి
అనేటువంటి ఈ ప్రార్థనా శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షిణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. రామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. మీకు ఆ శని భగవానుడు అనుగ్రహిస్తాడు. ఇక రాహువు జన్మస్థానంలో ఉన్నాడు. రాహు ప్రీత్యర్థమై మినుములు, నీల వస్త్రము దానమివ్వండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మనస్సు చంచలంగా ఉండకుండా ఒక స్థిరమైనటువంటి ఆలోచనను ఇస్తుంది. కనుక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఏకాగ్రతతో మనస్సు నిలిపి ఆ అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా ఆ రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావాలన్నీ కూడాను దూరమవుతాయి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు జపించండి. ఇక కేతు భగవానుడు, కేతు గ్రహం 7వ స్థానంలో ఉన్నాడు. కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. ఆటంకాలు, మనస్పర్ధలు, కలహాలు ఇవన్నీ కూడాను తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మహాగణాధిపతిని సేవించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ప్రతి మంగళవారము గణపతిని స్మరించండి. ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది కృష్ణపక్షంలో. ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించండి. తద్వారా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యకం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు జపించండి. కులవలు, చిత్రవర్ణము కలిగినటువంటి వస్త్రాన్ని దానమివ్వండి. వైఢూర్యాన్ని ధరించండి. ముఖ్యంగా గణపతిని స్మరించండి. మీకు అన్ని రకాలుగా క్షేమం కలుగుతుంది. ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఈ పరిహారాలు చేసుకోండి. తప్పకుండా ఈ క్రోధినామ సంవత్సరంలో మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. శుభమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. సుఖంగా ఉంటారు. శుభం.